మీరు ఒక గ్రూప్లో మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఎవరో ఒకరు మీ మాటను మధ్యలోనే కట్ చేసి వేరే టాపిక్ స్టార్ట్ చేశారా? లేదా మీరెంతో ఇష్టంగా పంపిన మెసేజ్కి అవతలి వ్యక్తి గంటల తరబడి రీప్లై ఇవ్వకుండా లైట్ తీసుకున్నారా? ఆ టైంలో మనకనిపిస్తుంది, అసలు నన్నెందుకందరూ ఇగ్నోర్ చేస్తున్నారు? నాలో లోపం ఏంటి? నిజానికి జనాలు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి మీ అందం, మీ డబ్బు కారణం కాదు. దీని వెనుక సైకాలజీకి సంబంధించిన ఒక వింతైన నిజం దాగుంది. మనం చాలాసార్లు అనుకుంటాం, ఎదుటివారికి రెస్పెక్ట్ ఇస్తే మనకు కూడా రెస్పెక్ట్ దక్కుతుందని. బట్ సైకాలజీ ఏం చెప్తుందంటే, మీరు అతిగా అవైలబుల్గా ఉన్నా, లేదా కొన్ని చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్ తప్పులు చేసినా, జనాలు మిమ్మల్ని చాలా ఈజీగా ఇగ్నోర్ చేస్తారు. ఈరోజు ఈ వీడియోలో సైకాలజీ ప్రకారం జనాలు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోరో 5 ముఖ్యమైన రీజన్స్ చూద్దాం. ఇందులో లాస్ట్ రీజన్ వింటే మీతో మీరు మాట్లాడుకునే విధానమే మారిపోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1, ద అవైలబిలిటీ ట్రాప్. మన లైఫ్లో ఒక సింపుల్ రూల్ ఉంది. ఏ వస్తువైనా మార్కెట్లో ఎక్కువగా దొరికితే దానికి వాల్యూ పడిపోతుంది. మనుషుల విషయంలో కూడా ఇదే నిజం. ఎవరైనా పిలవగానే మీ పనులన్నీ పక్కన పెట్టి వాలిపోతున్నారా? వాళ్ళు మెసేజ్ చేయగానే ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా రిప్లై ఇస్తున్నారా? ఇక్కడే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. సైకాలజీలో దీన్ని స్కార్సిటీ ప్రిన్సిపల్ అంటారు. మీరు ఎప్పుడు అందరికీ ఫ్రీగా అవైలబుల్గా ఉంటే జనాలు మిమ్మల్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. అంటే వీడికి వేరే పనేం లేదు, ఎప్పుడు పిలిచినా వస్తాడులే అనే ఫీలింగ్ వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడే ఒక సర్ప్రైజింగ్ పార్ట్ ఉంది. మీరు బిజీగా ఉన్నట్టు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగానే మీ లైఫ్, మీ గోల్స్, మీ కెరియర్ మీద ఫోకస్ పెట్టండి. ఎప్పుడైతే మీ టైం విలువైనదిగా మారుతుందో అప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేయాలన్నా జనాలు భయపడతారు. మరి కేవలం అవైలబిలిటీ మాత్రమేనా? కాదు, దీనికంటే డేంజరస్ తప్పు మరొకటుంది. నెంబర్ 2, లో ఎనర్జీ వైబ్రేషన్స్. మీరెప్పుడైనా గమనించారా? కొంతమంది రూమ్లోకి రాగానే అక్కడున్న వాతావరణం అంతా పాజిటివ్గా, ఎనర్జెటిక్గా మారిపోతుంది. మరికొంతమంది వస్తే ఎప్పుడూ ఏదో ఒక బాధ, కంప్లైంట్స్ లేదా లో ఎనర్జీ కనిపిస్తుంది. సైకాలజీ ప్రకారం హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడూ ఎనర్జీ వైపు, కాన్ఫిడెన్స్ వైపు అట్రాక్ట్ అవుతుంది. మీరు మాట్లాడేటప్పుడు భయపడుతూ, తక్కువ వాయిస్తో, కళ్ళు కలపకుండా మాట్లాడితే అవతల వ్యక్తి సబ్కాన్షియస్గా మిమ్మల్ని ఒక వీక్ పర్సన్గా డిసైడ్ చేసేస్తుంది. చాలామంది అనుకుంటారు, నేను నార్మల్గానే ఉన్నా కదా అని. అవతల వాళ్ళకి బోర్ కొట్టిస్తుంటాయి. అందుకే వాళ్ళు మెల్లగా మీ మాటల నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తారు. అయితే మాట్లాడేటప్పుడు ఎలాంటి ట్రిక్స్ వాడాలో తెలుసా? అది చెప్పే ముందు మనం చేసే మూడో తప్పు ఏంటో చూద్దాం. నెంబర్ 3, టూ మచ్ ఇన్ఫర్మేషన్. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. నీనా వాళ్ళ పర్సనల్ లైఫ్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఆఫీస్ టెన్షన్స్ ఇలా మొత్తం హిస్టరీ అంతా చెప్పేస్తుంటారు. సైకాలజీ ఏం చెప్తుందంటే మిస్టరీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అట్రాక్షన్ ఉంటుంది. మీరు మీ గురించి ప్రతి చిన్న విషయాన్ని అందరికీ ఓపెన్గా చెప్పేసినప్పుడు మీలో ఉన్న క్యూరియాసిటీ పోతుంది. సింపుల్గా చెప్పాలంటే క్లైమాక్స్ ముందే తెలిసిపోయిన సినిమాని చూడటానికి ఎవరూ ఇష్టపడరు. మీ లైఫ్ ఒక ఓపెన్ బుక్లా మారిపోతే జనాలకి మీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అందుకే మాట్లాడేటప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వండి. అవతల వాళ్ళను కూడా మాట్లాడనివ్వండి. కానీ ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ అసలు నమ్మశక్యంగా ఉండదు. కానీ ముందుకు వెళ్లే ముందు అసలు ఎవరూ ఊహించని ఒక షాకింగ్ సైకలాజికల్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే జనాలు మిమ్మల్ని ఇగ్నోర్ చేయటానికి 80% కారణం ఎదుటివాళ్లు కాదు, మీరే. అవును, మీరు మీ మైండ్కిచ్చే ఒక సిగ్నల్ వల్లే ఇదంతా జరుగుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పీపుల్ ప్లీజింగ్ మైండ్ సెట్. అందరికీ మంచివాడిగా అనిపించుకోవాలి, ఎవరిని నో చెప్పకూడదు, అందరూ నన్ను ఇష్టపడాలి. మీలో కూడా ఈ అలవాటుందా? అయితే సైకాలజీ ప్రకారం మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోతున్నారు. జనాలకి ఎస్ అని చెప్పడం వల్ల వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారనుకుంటే పొరపాటే. ఎవరైతే ప్రతిదానికి తల ఊపుతారో వాళ్ళకంటూ సొంత ఒపీనియన్స్ లేవని జనాలు ఫిక్స్ అయిపోతారు. మీ ఒపీనియన్కి వాల్యూ లేనప్పుడు మీ మాటలను వాళ్ళు ఎందుకు వింటారు? చాలా ఈజీగా ఇగ్నోర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ నో చెప్పాలో అక్కడ నో చెప్పడం నేర్చుకోండి. మీ బౌండరీస్ ఏంటో అవతల వాళ్ళకి తెలియాలి. ఎప్పుడైతే మీరు మీ వాల్యూస్ కోసం స్టాండ్ తీసుకుంటారో అప్పుడు జనాలు మీ మాటలని సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ పాయింట్, వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, సెల్ఫ్ సింపతి అండ్ లో సెల్ఫ్ ఎస్టీమ్. ఇది చాలా డీప్ సైకాలజీ. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో ఈ ప్రపంచం కూడా మిమ్మల్ని అలాగే చూస్తుంది. మీ మనసులో నేనంత అందంగా లేను, నా దగ్గర అంత డబ్బు లేదు, నన్ను ఎవరూ పట్టించుకోరు అనే నెగటివ్ థాట్స్ ఉంటే మీ బాడీ లాంగ్వేజ్ అదే విషయాన్ని బయటికి ప్రొజెక్ట్ చేస్తుంది.
మీరే మిమ్మల్ని తక్కువ చేసి చూసుకుంటున్నప్పుడు అవతల వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ చేయాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో? మీరెప్పుడైతే కాన్ఫిడెంట్‌గా, మీ పట్ల మీరు గౌరవంగా ఉంటారో, ఆ వైబ్స్ ఎదుటి వ్యక్తికి పాస్ అవుతాయి. మిమ్మల్ని ఇగ్నోర్ చేసే ధైర్యం ఎవరికీ రాదు. సో ఫ్రెండ్స్, ఫైనల్‌గా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారంటే, వాళ్ళని బ్రతిమలాడకండి. వాళ్ళ వెనకాల పడకండి. మీ ఫోకస్‌ని వాళ్ళ మీద నుంచి తీసేసి, మీ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ మీద పెట్టండి. మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన వాళ్ళే రేపు మీ టైం కోసం వెయిట్ చేసేలా మిమ్మల్ని మీరు మార్చుకోండి. అదే మీరు వాళ్ళకిచ్చే బెస్ట్ రిప్లై. ఈరోజు ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనిపిస్తే ఒక లైక్ చేసి మన ద మైండ్ టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి.